కొన్ని టెంపుల్స్లో అడుగు పెట్టగానే అట్మాస్ఫియర్ డిఫరెంట్గా అనిపించిందా? అది ఇమాజినేషన్ కాదు. మన ఏన్షియంట్ టెంపుల్స్ ర్యాండమ్గా బిల్డ్ చేయలేదు. ప్రాచీన దేవాలయాలు యాదృచ్ఛికంగా నిర్మించబడలేదు. ప్రతి దిశ సూక్ష్మంగా ఆలోచించి స్థిరపరచబడింది. ప్రతి రాయి కొలత ప్రకారం అమర్చబడింది. ప్రతి అలైన్మెంట్కి ఒక మీనింగ్ ఉంటుంది. సాధారణంగా గర్భగుడి దేవాలయంలో అత్యంత అంధకారంలో ఉండే భాగం. కానీ ఎందుకు? అది ఉద్దేశంతోనే డిజైన్ చేశారు. వెలుగు తగ్గితే దృష్టి కేంద్రీకరించబడుతుంది. కేవలం మూర్తి మీద మాత్రమే నీ దృష్టి నిలుస్తుంది. అంధకారంలో చిన్న దీపం కూడా అత్యంత ప్రాముఖ్యతను పొందుతుంది. గర్భగుడిలో శబ్ద ప్రతిధ్వని కూడా నియంత్రించబడుతుంది. టెంపుల్ ఆర్కిటెక్చర్లో జామెట్రీ చాలా ఇంపార్టెంట్. యాంగిల్, సిమెట్రీ, ఎనర్జీ ఫ్లో అన్ని స్పెసిఫిక్గా డిజైన్ చేశారు. టెంపుల్స్ కేవలం డివోషన్ కోసం మాత్రమే బిల్డ్ చేయలేదు, ఒక ఎక్స్పీరియన్స్ కోసం బిల్డ్ చేశారు. అందుకే కొన్ని దేవాలయాల్లో సైలెన్స్ కూడా శబ్దంలాగా వినిపిస్తుంది. అది ఆ ప్లేస్ యొక్క ప్రాముఖ్యత కాదు, అది ఆ టెంపుల్ యొక్క డిజైన్ పవర్.